శారీస్ December 21st సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. You're seeing it's in the narration room. Yeah. కొన్ని స్పాట్ ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి కదా, సో దట్ వే. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకటి జరిగింది. నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కెమెరా మీ వైపు చూపిస్తారేమో అని, బట్ అది చూపించలేదు. మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఏం లేదు, మొత్తం హైదరాబాద్కి వచ్చేస్తుంది, తెలుగు వాళ్ళు మొత్తాన్ని ఏలుతారు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ వెరీ, అంటే నార్మల్గా ఫిలిం పీపుల్ ఎవరు అలా మాట్లాడారు. హూ నోస్ వెల్, అంటే అక్కడ యాక్టర్స్ ఇక్కడ యాక్టర్స్, ఈ వర్క్ గురించి రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, ఈ వర్క్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు, అవుట్ ఆఫ్ ది అంటే ఈ ఇండస్ట్రీకి బయట ఉన్న వాళ్ళే అలా మాట్లాడగలరు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే నేను వేరే స్పీచ్లో చూసా, ఆయన కొంచెం అట్లానే మాట్లాడతారు కదా. యా, హీ ఎంటర్టైన్ ద క్రౌడ్ రైట్ వెన్ ఎవర్ హీ టాక్స్. ఆ మీమ్ ఉంది కదా ఆయనది, పాలమ్మిన పొడిగమ్మిన అనేది. సో అదే. బట్ అక్కడ రణబీర్ని పెట్టుకొని బాలీవుడ్ ఏం లేదు ఇంకంతా టాలీవుడ్ అన్నట్టు మాట్లాడడం, అంటే మీకైనా ఇబ్బంది అనిపించిందా? ఇంకంటే ఈ 75-year-old మ్యాన్, సో ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిస్ అచీవ్మెంట్స్. సో ఇంకా మనం ఇబ్బంది పడ్డా ఏమనిపించినా ఏమనలేం కదా. హీ ఆల్రెడీ సెడ్ వాట్ హీ హస్ టు సే. ఇప్పుడున్న వాళ్ళలో డైరెక్టర్స్లో చాలా ఫ్యూ మెంబర్స్ అని చెప్పొచ్చు. మూవీతో పాటు యాక్టర్ సినిమా వస్తుందంటే ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తారో, ఆ యాక్టర్స్తో పాటు ఈక్వల్గా మీ గురించి వెయిట్ చేస్తారు. సందీప్ గురించి తెలుసుకోవాలి, సందీప్ ఏం మాట్లాడబోతున్నారు, సందీప్ ఏం చెప్పబోతున్నారు అని. ఉన్న యాక్టర్స్లో ఫ్యూ డైరెక్టర్స్లో మీరు ఒకరు. హౌ డు యు టేక్ ఇట్? ఐఎమ్ వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ. ఒక డైరెక్టర్ కోసం టికెట్ కట్ అవుతుంది అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ ద ట్రస్ట్. అర్జున్ రెడ్డి యానిమల్లో హూమ్ డు యూ రిలేట్ మోర్? విత్ హూమ్? I relate to both. Yeah, there are traces of me in both. Okay. మనం సేమ్ ఫిల్మ్ రైటర్ ట్రేసెస్ ఉంటాయి స్టోరీస్లో. నేను ఏ స్టోరీ రాసినా నా థాట్, నా ట్రేసెస్ అయితే ఉంటాయి అని అనుకుంటున్నాను. కంప్లీట్గా వేరే వాళ్ళలాగా ఆలోచించేది కథ రాయలేం కదా. సో యా. రణబీర్ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు మీరు, తనకు అస్సలు కోపం రాదు అని. ఒక సాధు లెవెల్ ప్రశాంతంగా ఉంటాడు. ఒక సాధువుకి ఉన్నంత ప్రశాంతత ఉంది రణబీర్కి. అది ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. ఎంత కేవ్స్ ఉన్నా కూడా అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ కనిపించదు ఫేస్లో. అది ఎట్లా వస్తుందో అది. మీకేమైనా అనిపించింది ఆయన చూసినప్పుడు, మేబీ నాలో ఈ యాంగర్ కొంచెం తగ్గించుకోవాలి? చాలాసార్లు అనిపించింది. మార్పు వచ్చిందా మీలో? రాదు కదా. రాదా? అదొక 5 నిమిషాలు అనిపిస్తుంది. కానీ నేను చాలాసార్లు అడిగిన, నేను సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్లో అడిగేవాడిని నేను, వాట్ సిచ్యువేషన్స్ యూ విల్ బి యాంగ్రీ అని. నాకు అసలు కోపమే రాదు, ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ ఎవరికైనా వస్తుంది. ఇరిటేషన్ వేరు, కోపం వేరు, ఫ్రస్ట్రేషన్ వేరు. కానీ మనకు అన్నీ ఒకేలా కనిపిస్తాయి, యాంగర్ లానే కనిపిస్తాయి. You shout out of irritation, frustration and anger also. కానీ 3 సిమిలర్గా కనిపిస్తాయి. 3 పక్క ఎమోషన్సే కాబట్టి సిమిలర్గా కనిపిస్తాయి. అన్నిట్లలో అవుట్పుట్ ఆరవడం కామన్ ఉంటుంది కాబట్టి. సో అందుకే అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మీరు అన్నందుకు. నాకు కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అర్జున్కి, యానిమల్కి అంటే అదే అయి ఉంటుంది. తెలుగులో దిల్ రాజుకి రైట్స్ ఇవ్వడం అంటే ఎలా డిడ్ యూ, అంటే ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందా? జస్ట్ క్యాలిక్యులేషన్ ఏం లేదు. దిల్ రాజు గారు ఈ సెడ్ లైక్ ఐ డిస్ట్రిబ్యూట్ ఇట్ అని. సో ఈ స్పోక్ టు మై బ్రదర్ అండ్ భూషణ్ గారు. దెన్ దే థాట్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అంతే. ఈక్వేషన్ ఏమీ లేదు. ఓకే. అండ్ ప్రభాస్ స్పిరిట్ మూవీ ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళందరూ ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా బాగా. నాకు కూడా డైలాగ్ తెలుగులో రాయాలని ఉంది. ఓకే. హిందీలో ఆలోచించి అయిపోయింది, చాలు. ఒక బ్రేక్ హిందీ నుండి. ఓకే. ఎప్పటి నుంచి? అక్టోబర్ 24, 2024 అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్. అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ, కాస్ట్ విషయానికి వస్తే, నేను మ్యూజిక్
చూస్తే చాలా మంది ఉన్నారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి హర్షవర్ధన్ రామేశ్వర్, అలా కాకుండా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏంటి ఎందుకని అలాగా? ఆయనకు బాంబేలో అట్లా అయిపోయింది యాక్చువల్లీ, మల్టిపుల్ కంపోజర్స్. సో యాక్చువల్లీ నేను ప్రీతం గారితో వెళ్తాం అనుకున్నాను. కబీర్లో కూడా అంతే, మల్టిపుల్ కంపోజర్స్. సోలో వెళ్దాం అనుకున్నాను, బట్ ఫస్ట్ సాంగ్ చేశారు ఆయన. మిగతా సాంగ్స్కి అసలు టైం కుదరట్లేదు, ఆయనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఐ మూవ్ టు అదర్. నేను అప్పుడు అనుకున్నాను ఇంకా కబీర్ స్టైల్లో, దెన్ విల్ గో పిక్ ఆల్ డిఫరెంట్ కంపోజర్స్ అండ్ డూ ఇట్. అండ్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు నార్మల్ కదా డోప్. యా, ఫస్ట్ సాంగ్ ఫ్లైట్లో సీన్ కానీ యా, అమేజింగ్. యా, యా. మీరు ఎన్ని రోజులు కూర్చున్నారు మ్యూజిక్ సాంగ్స్ ఫైనలైజ్ చేయడంలో? ఫస్ట్ సాంగ్ అయితే పాండమిక్లో జరిగింది, జూమ్ కాల్లో నాకు ప్రీతంకి. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 months, 2 monthsలో హీ మేడ్ మీ హియర్ ద ట్యూన్. దెన్ సత్రంగా అయితే ఎలా దొరికింది అంటే, సిద్ధార్థ్ గరిమా వాళ్ళు డైలాగ్స్ రాశారు నాకు ఇద్దరు, కబీర్ సింగ్. సో వాళ్ళ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఇంటికి, సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళాను నేను దివాళీ పార్టీకి. అక్కడ దివాళీ పార్టీ జామ్ అయ్యారు అందరు, అక్కడ పాటలు పాడుతున్నారు. ఒక పాట పాడుతున్నారు, ఆ పాట నేను ఎక్కడ వినలేదు, ఈ పాట ఎక్కడిది అని అడిగారు. అంటే సిద్ధార్థ్ గరిమా మేము రాసామన్నారు. ట్యూన్ శ్రేయస్ది. శ్రేయస్ వాజ్ ఆన్ గిటార్ అండ్ సింగింగ్. అసలు లైక్ అసలు నాకున్న సిచ్యువేషన్కి రెడీగా ఉంది సాంగ్ అది. నాకు ఈ సాంగ్ కావాలని చెప్పాను. శ్రేయస్ థాట్ ఏదో పార్టీ కదా, ఏదో జోష్లో అని ఉంటారు అనుకున్నాను. నెక్స్ట్ డే ఐ కాల్డ్ ఇన్ టు ద ఆఫీస్ అండ్ ఐ టుక్ ద సాంగ్. దాని హుక్ లైన్ అంతా రెడీగా ఉంది, మధ్యలో లైన్స్ ఇంకా నా సిచ్యువేషన్ దగ్గర రాశారు. సో ఆదా థెరా ఆదా మేరా ఇస్కా ఐసే పూరా హువా చంద్రమా, ఇట్ వాజ్ సో యాప్ట్ ఫర్ మై కర్వా చౌత్ నైట్ సీన్. ఆ పాటకి అట్లా దొరికిపోయింది నాకు. సో అది అట్లా, ప్లస్ ఆ ఖడవిచ్, ఆ పంజాబీ సాంగ్, అది ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉంది, దానికి ఒక 400-500 వ్యూసే ఉంది. సో ఐ కాల్ ద ఆర్టిస్ట్ ఐ మెట్, మనన్ భరద్వాజ్ డిడ్ కంపోజింగ్ మ్యూజిక్. హీ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద యూట్యూబ్. దెన్ ఐ యూజ్డ్ ఇన్ మై ఫిల్మ్. అది కూడా రెడీమేడ్ దొరికింది నాకు, విచ్ ఇస్ వెరీ మచ్ యాప్ట్ టు మై సిచ్యువేషన్. అది ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ కింద రాసుకున్న పాట. అది ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు ఎక్కడ. లక్కీలీ లైక్ ఐ గాట్ ఇట్. సో యా, అవి ఇంకోటి పెహ్లే భీ మే అనే పాట ఉంది, విశాల్ మిశ్రాది. అది దట్ నేను విశాల్ కూర్చున్నాం టాకింగ్ అండ్ వి క్రాక్ట్ ఇన్ 1 night దట్ ట్యూన్. అండ్ లిరిక్స్ రాజశేఖర్ గారు రాశారు. దెన్ దట్ ఆల్సో లైక్ ఎంత 15-20 days. దెన్ దాన్ని ఇక్కడ అనంత్ శ్రీరామ్ గారు రాశారు. అనంత్ శ్రీరామ్ టుక్ ఎవ్రీ సాంగ్ 2 days. 18 days 6 songs అయిపోయింది. సో ఇంకా క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఒకటి ఉంది, ఇది ట్రైలర్లో వచ్చిన సాంగ్. దట్ అది 2 years అయింది నా దగ్గరికి వచ్చి ఆ ట్యూన్. అదొక పాత ట్యూన్ ఉంది, ఒక టప్పే ఫోక్ ట్యూన్స్ అంటారు పంజాబీలో. ల్యాంబోర్గిని అనే పాట ఉంది, ఐడియా ఉందా మీకు? పంజాబీ సాంగ్ ఉంటుంది. అది చిట్టా కుక్కడ్ అనే ఒక పాట ఉంది సిద్ధార్థ్లో. ఇట్స్ ఆల్ సేమ్ ట్యూన్స్. యు సీ, ఇది కూడా సేమ్ ట్యూన్, ట్రైలర్లో వచ్చిన ట్యూన్, బట్ ద లిరిక్స్ ఆర్ డిఫరెంట్. అది ఆ ట్యూన్ నాకు ఆల్మోస్ట్, నేను ఆ సాంగ్ ఒక 10 ఏళ్ల పైనుంచి వింటున్నా. ఒక 1980sది ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, పాత పాట, అంత అమ్మాయిలంతా కూర్చొని పంజాబీలో పాట పాడుతుంటే ట్యూన్ అది నాకు మస్తు ఇష్టం ఆ పాట. ఆ ట్యూన్ ఎప్పటి నుంచో హాంట్ ఉండే నాకు. నేను అనుకున్న ఈ ట్యూన్ మీద ఒక పాట అనుకున్నా, కబీర్ సింగ్ అప్పుడు అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. సో ఆ ట్యూన్ గుర్తుండిపోయింది. దెన్ దానికి ఇప్పుడు ఈ పాట రాస్తాను. అది అంత సాఫ్ట్ ట్యూన్, దీనికి మొత్తం ఫాదర్ లిరిక్స్ వచ్చి అసలు ఇది ఎక్కడో ఉంది పాట, బట్ బేసిక్ ట్యూన్ పంజాబీ టప్పే. సో అట్లా మ్యూజిక్ అంతా ఒక్కొక్కరు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ ఈజ్ అ చార్ట్ బస్టర్ టుడే. దే ఆర్ సేయింగ్ ఇట్ విల్ బి బిగ్గర్ దెన్ కబీర్ సింగ్ మ్యూజిక్. అంటే రష్మిక ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి? ఎనీవన్ సజెస్టెడ్ ఆర్ యూ, అంటే మీ సెలెక్ట్ చేసుకున్నారు? నేనే అనుకున్నా రష్మిక బాగుంటుందని అనిపించింది, ఫ్రెష్ పేరింగ్ అనిపించింది. రణబీర్ అండ్ రష్మిక, దే ఆర్ లుకింగ్ గుడ్. ఫస్ట్ మీటింగ్లో when they sat, when they talking, I thought like my half of the job is done. The casting is right, your 50% job is done. That's what I strongly believe. And DOP, last and final, DOP.
యా మీ విజన్ని ఎగ్జాక్ట్లీగా ఎగ్జిబిట్ చేసేది అంటే డిఓపి. యా సో డిఓపి గురించి డిఓపి అమిత్ రాయ్, ఆయన సర్కార్ రాజ్ చేశారు రాజీవితో. సో ఐ లైక్ హిస్ వర్క్. దెన్ ఐ కాల్డ్ హిమ్, నరేటెడ్ ద స్టోరీ అండ్ దట్స్ ఇట్. కొన్ని సీన్స్లో అవుట్ స్టాండింగ్ లిటప్ చేశాడు సీన్స్ని అమిత్ రాయ్. ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు సందీప్ గారు. Yeah. ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ Yes, మాట్లాడుతున్నాం. yeah. మళ్ళీ మీరు ఎప్పుడు దొరుకుతారో తెలియదు కాబట్టి క్వైట్ లెంతీ ఇంటర్వ్యూ అనమాట. Yeah, మీరు no, మళ్ళీ no. దొరికే వరకు Yeah, for ఐ the వాంటెడ్ next film. ఎవ్రీథింగ్ టు బి కవర్డ్. యా కబీర్ సింగల్, అర్జున్ రెడ్డి అండ్ యానిమల్. Yeah. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. ఐ లుకింగ్ ఫార్వర్డ్ టు December 1st. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.